మేడ్చల్ జిల్లా దొండిగల్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తల్లి కళ్ల ముందే చిన్నారి మృతి చెందాడు. స్కూటీపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. బాలుడి తలపై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. క్షణకాలంలో జరిగిన ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన తల్లి తీవ్రంగా విలపించడం అందరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనతో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దొండిగల్ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ను అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, దుర్ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు ఉదయం మల్లంపేట పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అభిమన్యు అనే 1వ తరగతి బాలుడు పాఠశాలకి వాళ్ళ తల్లి తీసుకెళ్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అభిమన్యు అనే 1వ తరగతి బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటనలో అయితే అందరినీ కంటతడి పెట్టించిందని చెప్పుకోవచ్చు. ఈ మల్లంపేట పరిధిలోని ఆకాష్ లేఅవుట్ లో నివాసం ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళ తల్లి రోజు మాదిరిలాగానే ఇవాళ కూడా ఉదయాన్నే స్కూల్ కు తీసుకెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఉదయాన్నే తల్లి స్కూటీ పైన బాలుడిని తీసుకెళ్తున్న క్రమంలో టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అయితే అక్కడికక్కడే కింద పడిపోయారు. ఈ క్రమంలోనే టైర్ల కింద బాలుడి తలపై నుంచి టిప్పర్ లారీ టైర్లు వెళ్లడంతో అయితే అక్కడికక్కడే ఆయన ప్రాణాలు వదిలాడు. అప్పటికే చూసినటువంటి తల్లి అయితే ఆ బాలుడిని గుండెలకు హత్తుకొని విలపించిన తీరైతే అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి రాజు అయితే ఒక్కసారిగా ఆయన కూడా అక్కడికక్కడే దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే రోజులాగే ఇవాళ కూడా పిల్లాడిని తయారు చేసి స్నానం చేయించి తల్లి తయారు చేసి తనతో పాటు స్కూటీపై తీసుకెళ్తున్న క్రమంలో ఊహించని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా తల్లి కూడా ఊహించని విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. లారీ డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఘటన జరిగిన వెంటనే ఈ ప్రమాదంలో త్రుటిలో తల్లికి కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. లేదంటే తల్లిపై నుంచి కూడా లారీ వెళ్లే ప్రమాదం అయితే మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. తల్లిపై నుంచి కూడా వెళ్లే ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ బాలుడు మాత్రం ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇదంతా కూడా ప్రమాద దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే రాత్రి 10 గంటల తర్వాత నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఈ లోపల అంటే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్లలో కూడా ఈ టిప్పర్ లారీలు కావచ్చు భారీ వాహనాలకు అయితే అనుమతి లేదు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల కొంత మినహాయింపు ఇచ్చారు 7 గంటల నుంచి 8 గంటల వరకు. అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్డు అవతల మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా అక్కడి వరకు కూడా సిటీ విస్తరించి ఉండడంతో జనావాసాలు పెరిగాయి. కాబట్టి ఇక్కడ కూడా ఈ టిప్పర్ లారీలు భారీ వాహనాలను ఇక్కడి వరకు కూడా అనుమతించొద్దని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసులు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాలి. ఈ దుర్ఘటనలో అయితే 1వ తరగతి బాలుడు ప్రాణాలు కోల్పోవడం అయితే దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం అయితే భారీగా ట్రాఫిక్ అక్కడ జామ్ అయితే వెంటనే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసి కూడా డ్రైవర్ పైన కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు పవన్.